చేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. ప్రియులారా, 1 నుండి 11 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. 5వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. గనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగున సెలవిచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. మీ కృప, కాపుదల, కనికరాలు విస్తరింపచేసి మీ ఆలోచన చొప్పునయు మమ్ములను నడిపించండి. మీ దీర్ఘశాంతము చేత మమ్మను కప్పండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగును, కృపను, సత్యమును తండ్రి మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరమైన మీ హస్తం మాకు తోడను గ్రహించమని యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుచూ ఉన్నారు. దేవుడు హోరేబులో మీతో ఒక నిబంధన చేశారు. అది ఇశ్రాయేలందరితో ప్రభు చేశారు నిబంధన. ఆ సమయమున దేవుడు దహించు అగ్నిగా శిఖరం మీదకొచ్చినప్పుడు మీరు ఆ వెలుగును చూచి తాళు కొనలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే ఆ సందర్భంలో నేను మీకు ప్రభువునకు మధ్య నిలిచాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నిబంధన పలకలను దేవుడు నాకు ఇచ్చారు అంటూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఆత్మీయులారా, దేవునికి ప్రజలకు, అదే ప్రజలకు ప్రభువునకు మధ్యవర్తి దైవజనుడు. దేవునికి స్తోత్రం. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నారు. మీ వినికిడిలో చెప్పుచున్న ఈ కట్టడలను విధులను విని వాటిని చేర్చుకుని
వాటిని అనుసరించి నడవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు కదా. పితరులతో కాదు, నేడు ఎక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశారు. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడుచుండగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచాను అంటున్నారు. అంటే దైవజనుడు ప్రభువునకు ప్రజలకు మధ్యవర్తి. ఆత్మీయులారా, వింటున్నారా? దైవజనుడు అనగానే ప్రభువునకు ప్రజలకు మధ్యవర్తి, మధ్య నిల్చుండేవాడు. కొందరు ఆ దైవజనుని చాలా గౌరవిస్తారు. మరికొందరు ఆ దైవజనుని కొంత చులకనగా చూసేవారు కూడా ఉన్నారు. లోకం తీరంకా మనకు తెలియనిదేముంది? ఆయా సందర్భాల్లో వారి మీదే జోకులు వేయడం, వారి మీద కామెంట్స్ పెట్టడం, హేళన చేస్తూ ఉంటే లోకం తీరు మనము పట్టించుకోనక్కర్లేదు. అయితే ఓ సంఘాన్ని కలిగి సంఘములో దేవుని పిల్లలుగా గుర్తింపు పొంది ఓ సంఘ క్రమానికి మనము కట్టుబడి ప్రతి వారం దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కదా. ఆ దైవజనుడు నీకు ప్రభువునకు మధ్యవర్తి అని మనం గుర్తించాలి. ప్రభువు నీతో ఏం చెప్పాలనుకున్నారో ఆ ప్రత్యక్షత దైవజనునికి ఇస్తారు. ఆ ప్రత్యక్షతను దైవజనుడు సంఘంలో ఉన్న నీకు వివరిస్తారు. రాయబారి వంటి వాడు దైవజనుడు. నిజమే, ఇశ్రాయేలు విషయంలో మోషే అదే పరిచర్య చేశాడు కదా. మోషే అట్టి క్రమాన్నే అనుసరించి నడిచాడు కదా. ఇశ్రాయేలుకి ఏది ప్రభు చెప్పాలనుకున్నా, ఇశ్రాయేలుకి ప్రభు ఏది మాట్లాడాలనుకున్నా మోషేకు దాన్ని బయలుపరిచారు. మోషే దాన్ని స్వీకరించాడు. మోషే వెళ్ళి ప్రజలకు బోధించారు, వాళ్ళు అంగీకరించారు. ఆత్మీయులారా, దైవజనుడు నీ కొరకు కొండ వంటి ప్రార్థనా శిఖరానికి వెళ్ళి సినాయి పర్వతం మీద మోషే ప్రత్యక్షతలు పొందినట్లుగా ప్రార్థన అనబడిన శిఖరాన మోకాళ్ళ అనుభవంతో కూర్చుండి ప్రత్యక్షతలు నీ కొరకే తీసుకొస్తారు. ఆయన నీకు దేవునికి మధ్యవర్తి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మధ్యవర్తి స్థానంలో ఎవరున్నారు అక్కడ అంటే మోషే. ఆ మోషే సినాయి పర్వతం మీద నుండగా మహాదేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చినారు. వాటిలో 5 మనుషునికి దేవునికి సంబంధించినవి, మిగిలిన 5 మనుషునికి సంబంధించినవి. 1 నుండి ఇంచుమించు 5 వరకున్న వచనాలలో పిల్లరా, దేవునికి మానవునికి సంబంధించిన వాటిల్లో నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటారు. అయితే మానవ జీవితంలో ఈరోజు దేవుడు ఉంటున్నాడు, కానీ మరికొన్ని వారి జీవితాన దేవునిగా ఆధిపత్యం చేస్తూ ఉన్నాయి, ఆధిపత్యం చేసి చలాయిస్తూ ఉన్నాయి. నా మాట అవునంటారా పిల్లరా? ఈరోజు కొందరి జీవితంలో ధనం దేవుడిగా లేడా? ఈరోజు కొందరి జీవితంలో వ్యాపారం, ఉద్యోగం దేవునిగా లేరా? కొందరి జీవితాల్లో ఇష్టమైన మనుషులు దేవునిగా లేరా? ఎవరో బంధువులు వస్తున్నారంటే మందిరాన్ని మానేసేటువంటి ప్రబుద్ధులు ఎంతమంది లేరు లోకంలో? అట్టి వారి జీవితంలో దేవుడు ప్రభు అయి ఉన్నారా?
మనుషులు ప్రభు అయి ఉన్నారా? మరి కొందరి జీవితంలో ఖాళీ ఉంటే మందిరానికి వెళతారు. అదేమిటే మరి పని కూడా దేవుడిచ్చిందే కదా, దేవుడు అవకాశం ఇచ్చాక చేయకపోతే ఎలాగా అంటారు. అంటే పని కోసం ప్రభుని పక్కన పెడతారే తప్ప ప్రభు కోసం పనిని ప్రక్కన పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి మన జీవితంలో దేనిని మనం ఆధారం చేసుకుందాం? దేనిని మనము ప్రభునిగా భావిందాం? ప్రభు చెప్పుచున్నారు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నారు. అవును, మన జీవితంలో ప్రభు తప్ప వేరేది దేవునిగా మనల్ని నడిపించకూడదు. దేవుడు అనగానే గాడ్, జీఓడి గాడ్, ఆయన సృష్టికర్తగాను నడిపించేవానుగాను సంరక్షించేవానుగాను మన జీవితంలో ఉండాలి. మనము ధనము చేతనో బలము చేతనో ఈ మాట పలుకుచున్నందుకు క్షమించండి, కులము చేతనో వీటి మీద మనం నడవకూడదు, వీటి ద్వారా నడిపించబడకూడదు. మనము దేవుని ద్వారా నడిపించబడాలి. ఈ మాటలు వించిన పిల్లారా, 2 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. 1, ప్రభునకు ప్రజలకు మధ్యవర్తి దైవజనుడు. ఆ దైవజనునికి దేవుడిచ్చిన ప్రత్యక్షతల్లో నిబంధన పలకలు. ఆ నిబంధన పలకల్లో 5 పదాజ్ఞలు, 5 మనుషునికి దేవునికి, 5 మనుషునికి సంబంధించినవి. కనుక ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో ప్రభువుని కలిగిన వారమై ప్రభు రహస్య రాకడ కొరకు సిద్ధపడతాం. మన జీవితంలో ప్రభువే దేవుడై మనలందరినీ దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేళ్ళతో నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.